ఏర్పరచుకున్నా, ఒకవేళ మనుషులు నిన్ను తృణీకరించారేమో, ప్రాబబ్లీ యు ఆర్ రిజెక్టెడ్ బై పీపుల్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఏ కారణం చేతైనా మనుషులు ఒకవేళ నిన్ను తిరస్కరించి ఉండొచ్చు, మనుషులు నువ్వు వద్దని నిన్ను దూరం పెడుతూ ఉండొచ్చు. నిన్ను తిరస్కరిస్తున్న మనుషుల వెంటబడి వాళ్ళ ప్రేమ కొరకు ఆరాటపడద్దు. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనం ముందు ఆయన వెంటబడలా, ఆయన ప్రేమ నిన్ను నన్ను వెంటాడింది. ఆయన ప్రేమ నిన్ను నన్ను వెంటాడింది కాబట్టే ఆయన రక్షణ ప్రణాళికలోనికి మనం వచ్చాము. ఆయన మనల్ని రక్షించి మన పరలోకపు తండ్రిగా, మన ప్రాణప్రియుడిగా, మన మంచి స్నేహితుడిగా ఆయన ఉన్నాడు. ఒంటరితనం ఒక మాట అంటది, ఏమనంటే నీకెవ్వరూ లేరు. దిస్ నో వన్ ఫర్ యూ, నోబడీ కేర్స్. అసలు ఎవరు పట్టించుకోరు నిన్ను. నీకేమైనా ఎవరికి అక్కర్లా, నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఎవరికి అక్కర్లా, నీకెవరూ లేరు అని ఒంటరితనంలో ఉన్నప్పుడు మన చెవులో ఒక మాట రింగ్ అవుతూ ఉంటుందండి. అపవాది యొక్క శోధన, అపవాది కలిగించే ఆలోచన. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒంటరిగా లేవు బిడ్డ. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్ అలాంగ్. నీ జీవిత యాత్రలో నువ్వెప్పుడు నా దగ్గరకు వస్తావా, నువ్వెప్పుడు నాతో మాట్లాడతావా, నువ్వెప్పుడు నా మీద ఆధారపడతావా, నువ్వెప్పుడు నన్ను మొరపెట్టుకుంటావని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ నువ్వే ఒంటరివాడిని, ఒంటరిదాన్ని అనుకుంటా బాధపడ్డావు. కానీ నేను ఎప్పుడు నీతోనే ఉన్నా అని. Download ShareChat.